నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమి ఏదైతే ఉందో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా మొదటి సంతకాలతోనే అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. 7,000 రూపాయలు పింఛన్లు అయితేనేమి కానీ, అన్నా క్యాంటీన్లు అయితేనేమి కానీ, డిఎస్సి మెగా డిఎస్సి రిలీజ్ చేయడం అయితేనేమి కానీ, ఇలాంటి అన్నీ కూడా కార్యక్రమాలు చకచక చంద్రబాబు నాయుడు గారు ఉన్న 4 సార్లు సీఎం అయినటువంటి ఆ యొక్క ఏదైతే ఎక్స్పీరియన్స్ తోటి మొత్తం కూడా అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఇది చూసి వైసీపీ నేతలు ఓర్చుకోలేక రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు అనేది టీడీపీని వాదుల నుంచి వచ్చినటువంటి వాదన. సో ఏదైతే ఈ సంక్షేమ కార్యక్రమాల కోసం అప్పుడే అంటే పదవిలోకి వచ్చిన 17 రోజులకే 150 కోట్లు, దాదాపు 7,000 కోట్లు, ఇట్లా రకరకాల నెంబర్స్ వాళ్ళు చెప్పి అప్పులు చేసేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేస్తారని చెప్పేసి చాలామంది సోకాల్డ్ వైసీపీ ముసుగు కప్పుకున్నటువంటి కొంతమంది పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు మాట్లాడుతున్నారని టీడీపీ నాయకుల నుంచి వచ్చినటువంటి వాదన. సో మన ముందు నేషనల్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి జోష్నా గారు ఉన్నారు, టీడీపీ జోష్నా గారు. ఆవిడని అడుగుదాం, ఎందుకంటే ఈరోజు ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆవిడేం మాట్లాడతారో ఆవిడనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఇప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఇదే టాపిక్ రేజ్ చేసి ఇంకా వాళ్ళకి ఇంకా అంటే చాలామంది మీరే మాట్లాడతారు, ఇంకా వాళ్ళకి బుద్ధి వచ్చినట్లేదు, 11కే పరిమితం అయినా కూడా ఇంకా వాళ్ళకి సిగ్గు రాలేదు, ఇంక ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడుతున్నారు. సో నిజంగా మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ అపవాదులకి కారణం ఏంటి? నిజంగా మరి అన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారా ఏంటి, ఏం చేస్తున్నారు? ఇప్పుడు చేతగాని వాడు ఇలాంటి మాటలే మాట్లాడతాడు ముఖ్యంగా. ఎందుకనంటే ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తుల చేత మేము పెన్షన్ పంపిణీ చేయలేము, మా వల్ల కాదు, వాలంటీర్లు లేకపోతే అమ్మో పెన్షన్ ఎట్లా ఇస్తాం అన్నటువంటి ఆ పనికిమాలిన సన్నాసులకే మొన్నటి రోజున ఒకటే రోజున అయ్యా గుర్తుపెట్టుకోండి, ఈ సోకాల్డ్ మేధావులందరికీ మ్యాథ్ వేస్తున్నాం వినండి. ఫస్ట్ ఏదైతే ఒకటే రోజున 95.01% కంప్లీట్గా డిస్పర్సల్ ఆఫ్ పెన్షన్స్ మేము చేసామా? సచివాలయ ఉద్యోగస్తుల ద్వారానే ఇప్పించామా? సో మీ చేతకంతనం అక్కడే బయటపడిందిగా. ఇంకోటి, మేము వచ్చినటువంటి 17-18 రోజుల్లోనే ఏదో మేము 1,000 కోట్ల అప్పులు చేసేసామని మాట్లాడుతున్నారు. ఆర్థిక శాఖకి సంబంధించినటువంటి శ్వేతపత్రం రేపో ఎల్లుండో వస్తుంది, కళ్ళు అప్పగించుకుని చూద్దురుగాని మీరు చేసినటువంటి అప్పులన్నీ, మీరు ఏ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కంప్లీట్గా ఒక నాశనం దిశగా ఏ రకంగా తీసుకెళ్లారు అనేటువంటిది తెలుస్తుంది. ఎందుకంటున్నామంటే ఇప్పుడు వీళ్ళకి చేత కాలేదమ్మా. ఇందులో మనమేదో ఇవాళ రోజున అదేంటి మేడం ఇలా మాట్లాడుతున్నారు అనుకోవడానికి లేదు. చేతగాని దద్దమ్మలు, పనికిరాని సన్నాసులు వాళ్ళకి పరిపాలన చేయడం చేతకాకే కదా 5 సంవత్సరాల పాటు ప్రజల్ని నానా యాగి పెట్టారు, ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేశారు. ఇవాళ ప్రజలకి మంచి చేస్తుంటే భరించలేరు వాళ్ళు. ఇవాళ చూడండి మీరు ఆ సోకాల్డ్ మేధావులు ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చి మరి 5 సంవత్సరాల్లో ఎందుకు ఒక్కడు కూడా నోరు మెదపలేదు? ఎందుకు నోరు మెదపలేదు? ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు ఎవరు నోరు మెదపలేదు, ఎక్కడికక్కడ ప్రతిపక్షాల మీద దాడులు జరిగినప్పుడు ఎవరు నోరు మెదపలేదు, రైతులకు అన్యాయం జరిగినప్పుడు నోరు మెదపలేదు. కనీసం ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోయినా ఎవడు నోరు మెదపలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టాం. మేము మెగా డిఎస్సి మీద 16,000 పైచిలకు నంబర్ తోటి మేము మెగా డిఎస్సి అనేటువంటిది మేము ఇచ్చాం, నోటిఫికేషన్ కూడా ఇచ్చేసాం. రైట్, అలానే పెన్షన్ల పెంపు చేస్తామన్నాం. ఏదైతే 3 నెలలుగా మీరు ఇబ్బంది పెడుతున్నారో ఆ అమౌంట్ పెరిగినటువంటి మొత్తం ఏదైతే 1000 ఉన్నాయో ఆ అమౌంట్ కూడా కలిపి ఈ నెలలో ఇస్తామన్నాం, ఇచ్చి చూపించాం. రైట్, అలానే ఇంకా మనం కనుక తీసుకుంటే ఏదైతే స్కిల్ సెన్సెస్కి సంబంధించింది కూడా నిన్న లోకేష్ గారికి దానికి సంబంధించినటువంటి రివ్యూ చేశారు, అది కూడా రేపో మాపో వచ్చేస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం, ఇంకేం కావాలి చెప్పండి? మేము చెప్పినవన్నీ చేసి చూపిస్తున్నాం. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేసిన ఎలిగేషన్స్ ఏంటంటే ఇది ఒక శ్రీలంక అయిపోతుంది, ఇది ఒక బీహార్ అయిపోతుంది, అప్పులు కుప్పగా మార్చేశారని మీరే అని ఈరోజు అప్పులు చేయడానికి గల కారణాలు అంటే అప్పులు చేసి మీరు కూడా చేసేది అదే కదా అని మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తున్నాను, వాళ్ళు అప్పులు మాత్రమే చేశారు. అప్పుల తర్వాత మనం అసలు నిజంగా కూడా తీసుకున్నటువంటి డబ్బుని ఏ రకంగా ఉపయోగించామంటే ఒక లెక్కపత్రం లేదు. ఇంకా విషయం ఏంటి అని అంటే అభివృద్ధి అనేటువంటి దాన్ని అటకెక్కిచ్చేశారు. అసలు అభివృద్ధి ఎక్కడ మీకు గత 5 సంవత్సరాల్లో కనపడిందా? కానీ మీరు అదే చూడండి, మేము 17-18 రోజులే అయినా అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలని మేము చేసి చూపించాం, అలానే అభివృద్ధి పథకాలు. ఇప్పుడు పోలవరాన్ని
మేము పరిగెత్తిస్తున్నాం, అమరావతి నిర్మాణాన్ని పరిగెత్తిస్తున్నాం, ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్స్ ఏ రకంగా వస్తాయి అనేటువంటి దిశగా మేము పనిచేస్తున్నాం. మీలాగా ఇళ్లలో కూర్చొని మేము మాట్లాడలా, రోజు సెక్రటేరియట్కి వచ్చి పనులు చేస్తున్నారు మా మంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రితో సహా. సో ఎందుకమ్మా మాటలు అంటే నేను ఒక విషయం ఏం చెప్తాను అనంటే, ఖచ్చితంగా అప్పు చేయడం తప్పని మేము ఎప్పుడు అనలేదు, అప్పుడు అనలేదు, ఇప్పుడు అను. కానీ అప్పు చేసినటువంటి దాన్ని ఏ రకంగా మనం ఉపయోగిస్తున్నాం అనేటువంటిది ముఖ్యం. అప్పును మళ్ళీ తిరిగి కట్టాలి కదా, కట్టాలి కదా. ఎక్కడి నుంచి కడతాడు జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాలు ఎక్కడి నుంచి కట్టాడు చెప్పండి నాకు. ప్రజల మీద చెత్త పన్నేసి కడతాడా? ప్రజల మీద చెత్త పన్నేసి కట్టాడా? ఎలా కట్టాడు? సో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఎలా కడుతుందండి, కూటమి ప్రభుత్వం ఎలా కడుతుందండి మీరు అడుగుతున్నాను. నేను అదే చెప్తున్నాను. మేము ఇవాళ రోజున ఏదైతే రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నామో, ప్రజల్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నాం, ప్రజల అర్నింగ్ కెపాసిటీని పెంచుతున్నాం, అలానే రాష్ట్రానికి వచ్చేటువంటి రాష్ట్ర ఖజానాకు వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా మేము పెంచుతున్నాం. సో డెఫినెట్గా ఎప్పుడైతే రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరుగుతుందో ఆబ్వియస్గా మన రీపేయింగ్ కెపాసిటీ అనేటువంటిది పెరుగుతుంది. అంటే ఇదంతా ఫైనాన్స్ అమ్మా, ఇదంతా ఏమంటారంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ బ్యాచ్కి అర్థం కాదు, ఆ పేటీఎం బ్యాచ్కి ఇవేవి అర్థం కాదు. వాళ్ళకి ఎంతసేపు జై జగనన్న జై జగనన్న అనేది మాత్రమే అర్థమవుతుంది. బాగా చెప్పారు. ఎందుకంటే నిజంగా ఆ రోజున మేము చెప్పాం, డయాఫ్రమ్ వాల్ అంటే తెలవని వాడు ఇరిగేషన్ మంత్రి ఎలా అండి? కాఫర్ డ్యామ్ అంటే తెలియదు, డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదు, స్పిల్ ఛానల్ తెలియదు, స్పిల్ ఇది తెలియదు, ఏది తెలియదు. కూర్చున్నాడట, కూర్చుని చంద్రబాబు నాయుడు అని చెప్పి అదేదో దీంట్లో మాట్లాడేస్తే అయిపోయిందా? మరి వాళ్ళు చెప్పవయ్యా బాబు, నువ్వు చేసినటువంటి అన్యాయం ఏంటయ్యా, నువ్వు చేసినటువంటి ఒక రకమైనటువంటి డ్యామేజ్ వాట్ వి కాల్ ఏంటయ్యా, విధ్వంసం అంటుందనమ్మని. విధ్వంసం ఏంటి అని అంటే, ఇవాల్టి రోజున ప్రజల సొమ్ముతో కట్టినటువంటి పోలవరాన్ని కంప్లీట్గా వీళ్ళు ఇవాళ రోజున అంటే ఎంతైతే డబ్బు అందులో మనం పెట్టామో ఆ డబ్బంతా ఇవాళ నీళ్ళపాలు చేశారే వీళ్ళ చేతకానితనం వల్ల. అమరావతి అంతేనా? మీరు చూసారు కదా, మీరే వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో కవర్ చేశారు కదమ్మా జర్నలిస్టులుగా. ఎంతెంత లోతులోకి నీళ్లు దిగిపోయి ఆ పిల్లర్లతో సహా, అంటే కనీసం ఆ కట్టడాలు మళ్ళీ ఉపయోగపడకుండా ఇంత దుర్మార్గుడా? నిజంగా చెప్పు, నువ్వు అసలు నిజంగా ముఖ్యమంత్రిగా పనిచేసావు, నీకు ఏమాత్రమన్నా అసలు పాలన మీద దృష్టి ఏ రోజన్నా పెట్టావా? అయినా మీరు కూడా ఒక అమాయకంగా ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఈ ప్రశ్న మీరు అమాయకంగానే అడుగుతున్నారని ఎందుకంటాను అని అంటే, పాలనలోకి అంటే అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం ప్రజావేదిక కూల్చేయండి అన్నటువంటి ఒక దుర్మార్గుడి పాలన 5 సంవత్సరాలు కొనసాగింది ఆంధ్రప్రదేశ్లో. జగన్ కట్టడాలు కూడా మీరు కూలుస్తున్నారని చెప్పి అవేమన్నా ప్రజల డబ్బుతో కట్టాడా? ప్రజల కోసం కట్టాడా? ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే స్థలాలు ఉన్నాయో ఆ స్థలాల్ని ఆక్రమించుకొని తనకు సంబంధించినటువంటి భవనాలు కడుతున్నాడు. జాగీరా జగన్మోహన్ రెడ్డి, జాగీరా ఎట్టా కడతాడు? ఇప్పుడు తాడేపల్లిలో మొన్న కట్టాడు, కూల్చారు అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. మరి అది కట్టడానికి కనీసం పర్మిషన్ ఉండాలా? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వెళ్ళి తీసుకోండి అమ్మా, మీకు ఇచ్చాంగా ఆల్రెడీ, జర్నలిస్టులు అందరికీ ఇచ్చాం, మీడియా సంస్థలకు అందరికీ ఇచ్చాం. పోని మమ్మల్ని అడగడం ఎందుకు? వాళ్ళకి ఏమైనా ఆధారాలు ఉన్నాయో చూపించమని చెప్పండి వాళ్ళని. 26 జిల్లాల్లో ప్రతి జిల్లాకి ఒక భవంతి కడుతున్నారు వాళ్ళు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ప్రతి జిల్లాలో మీరు కడుతున్నటువంటి భవంతులకి పర్మిషన్స్ ఉన్నాయా? పర్మిషన్ లెటర్లు చూపించండి బాబు, లీజ్ డాక్యుమెంట్స్ చూపించండి బాబు, చూపించండి చాలు. మీరు కట్టే ఓ పెద్ద లీగల్ భవంతులు అని చెప్తాం పోనీ. అయినా మళ్ళీ మీరు అమాయకంగా ప్రశ్నలు అడుగుతారు. 500-600 కోట్లు సరదాగా ఒక 500-600 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక 680 కోట్లు పెట్టి 26 జిల్లాల్లో భవంతులు కట్టుకుంటే మీకు వచ్చిన బాధ ఏంటి అంటున్నాడు ఇవాళ రోజున. అంటే డబ్బులు ఎవరివి అసలు? ఇవాళ మీరు గమనించండి, ప్రజలకు ఏదైతే టిట్కో ఇల్లు మేము ఆ రోజున కడితే కనీసం వాటిని ఇవ్వడానికి ఈయనకు మనసు రాలా. సరే అవి కూడా కొన్ని చోట్ల వేసాడు, నాకు తెలిసి చాలా ఆ వేసిన పోనీ ఆ రంగులు వేసినా కూడా ఇవి ఇచ్చి చావాలా వాళ్ళు. ఎందుకో చెప్పనా, ఒక్కొక్క టిట్కో గృహ సముదాయాలకి ఒక్కొక్క చోట ఫైనల్ ఇవి ఉంటాయి కదా, కొన్ని చోట్ల నీళ్ళ కనెక్షన్లు ఇవ్వాలి, కొన్ని చోట్ల కరెంట్ కనెక్షన్లు ఇవ్వాలి, కొన్ని చోట్ల దారి వేయాలి, రోడ్డు వేయాలి, అవి కూడా చేయాల. అంటే పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల మీద నీకు నిబద్ధత లేదు, వాళ్ళకి ఇద్దామనేటువంటి ఆలోచన లేదు కనీసం. ఎందుకంటే ఒక కరెంట్ కనెక్షనో లేకపోతే రోడ్లో వేయడానికి ఎంత అవుతుందమ్మా, అది కూడా నువ్వు చేయలేకపోయావు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్నావు, కానీ నీ కోసం 500-600 కోట్లు పెట్టి రిషికొండలో నువ్వు ప్యాలెస్ కట్టావా లేదా? సో ఆ ప్రభుత్వం యొక్క
ప్రయారిటీస్ ఏంటి అనేది ఆ రోజున మనకు అర్థమైపోయింది. అందుకే ప్రజలు ఈడ్చికొట్టారు. 151 నుంచి తంతే 11కు వచ్చాడు. ఇవాళ రోజున కూడా కూర్చొని నాకు మీరు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా, అదేమన్నా చాక్లెట్టా ఇవ్వడానికి, లేకపోతే అదేమన్నా బిస్కెట్టా ఇవ్వడానికి, అదేమన్నా చాక్లెటా బిస్కెట్టా ఇవ్వడానికి, నువ్వు అసలు కనీసం ప్రతిపక్షంలో కూర్చోడానికి కూడా నువ్వు అనర్హుడు అని కదా ప్రజలు నీకు 11 ఇచ్చింది. ఇంకే మొహం పెట్టుకుని నువ్వు ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు? వైసీపీ శ్రేణులు మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, ఏదైతే భవనాలు కూల్చేస్తున్నారో, ఏదైతే కక్షపూరిత చర్యలు స్టార్ట్ చేసి భవనాలు కూల్చేస్తున్నారో, ఉద్దానం సంబంధించినటువంటి వాటర్ ప్రాజెక్టు కూల్చేయండి సార్. అదేవిధంగా పోర్టుల నిర్మాణం జరుగుతున్నటువంటి పోర్టుల నిర్మాణాన్ని కూడా కూల్చేయండి సార్. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలను కూల్చేయండి సార్. ఇలాగ అన్ని కేంద్రాలు అన్ని రైతు భరోసా కేంద్రాలు సగానికి సగం చోట్ల ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్, అప్పుడు మేము కట్టినటువంటి బిల్డింగ్స్ లోనే వీళ్ళు వాటిని రంగులేసి పెట్టుకున్నారమ్మా. రంగులు ఉన్నాయి కదా, వాళ్ళ పిచ్చి రంగులు, ఆ రంగులు వేసుకుని పెట్టుకున్నారు, అంతే తప్పించి ఏమీ లేదు. ఇప్పుడు ఉద్దానం విషయానికి కూడా వద్దాం. నేనేమంటానంటే, ఇప్పుడు మీరు మంచి చేస్తే మేమేం దాన్ని మీరు ప్రజల కోసం ఏమైనా చేస్తే మేమేం మీలా కాదు. ప్రజావేదిక కూల్చేసారు చూసారా, అన్నా క్యాంటీన్లను కూల్చేసారు చూసారా, ఆపేశారు చూసారా, అలా కాదు. మీరు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థతోటి మీరు ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని దుర్మార్గాలు చేశారో మేమే చెప్పాం. కానీ ఇవాళ మేము వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను తీసేస్తామని చెప్పట్లా. తీసేస్తే సంక్షోభం వస్తుంది. మేము మీలాగా దుర్మార్గులం కాదు. మేమేమన్నాం, గాడిలో పెడతామన్నాం, పెట్టి చూపిస్తాం. సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా కూడా మీరు తప్పులు చేశారు. కానీ ఇవాళ అదే సచివాలయ ఉద్యోగస్తులని ప్రజల ముందర నిలబెట్టి చేతులెత్తి నమస్కరించేలా చేసామా చేయలేదా మేము? సో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేయగలిగేది ఇది. మాకు మీలాగా విధ్వంసం రాదు, ఐఎమ్ సారీ, రాదు విధ్వంసం. కానీ మీరు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని దోచుకుంటానంటే మాత్రం కర్ర పట్టుకొని కొడతారు ప్రజలే. మేం కాదు, మేము అవసరం లేదు. అండ్ ఏదైనా సరే మేము చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే మాత్రమే మేము వెళ్తామమ్మా. మాకు ఎక్కడా కూడా ఎవరి మీద ఏ విధమైనటువంటి పర్సనల్ గ్రడ్జెస్ ఏమి ఉండవు ఎవరి మీద. జగన్మోహన్ రెడ్డికి మాకేమన్నా పొలం పంచాయతా, గట్టు పంచాయతా? రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం కదా. దాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇవాళ ప్రజలు మాకు అత్యధికమైనటువంటి ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజల పట్ల మేము బాధ్యతాయుతంగా ఉండాలి, ప్రజల పట్ల మేము ఒక జవాబుదారీతనంతో ఉండాలి. అదే ఉంటున్నాం మేము. ఇది కూడా వాళ్ళకి నచ్చకపోతే ఏం చేస్తాం? 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. సో గవర్నమెంట్ నివేదికల ప్రకారం అంత అప్పు కాదు, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పే అని తేలింది. సో టీడీపీ ప్రభుత్వం ఒక బూచిగా చూపించి ప్రభుత్వాన్ని ఇలాగా ఎలిగేషన్ చేస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. సో 7 లక్షలకి 13 లక్షల కోట్లకి తేడా, వాళ్ళు ఏంటి ఇంత తేడా ఉందని చెప్తున్నారు. నేను ఏమంటున్నాను, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రం వస్తుంది కదా, అప్పుడు కళ్ళ పిలిపించుకొని చూడమని చెప్పండి. అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్పండి. ఎందుకు తినబోతు రుచి ఎందుకు వాళ్ళకి? తినబోతు రుచి ఎందుకు? మీరు ప్రతి డిపార్ట్మెంట్లో, ఆర్థిక శాఖ ఒక్కటే కదమ్మా, ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి కార్పొరేషన్తో సహా ఎస్సీ ఎస్టీ బీసీ సప్లాన్ నిధులతో సహా ఏవేవి నువ్వు ఇవాళ రోజున దారి మళ్లించావో, ప్రజల డబ్బుని నువ్వు అన్యాయంగా అక్రమంగా తినేసావో, వడ్డీతో సహా కక్కిస్తాం. సో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులందరూ కూడా సో ఆస్తులు కాపాడుకోవడం కోసం పార్టీని మారే యోచనలో ఉన్నారని చెప్పేసి చాలా మంది వస్తా ఉన్నారు. విడుదల రజని గారు కావచ్చు, రకరకాల వాళ్ళ పేర్లు వినపడతా ఉన్నారు. మాజీ మంత్రులు ఇప్పుడున్న మంత్రులు కదా, మాజీ మంత్రులే. సో ఏంటి మరి వాళ్ళ మీద నిజంగానే అధికారపూర్వకంగా ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాల పూర్వకంగా మరి తిన్నదంతా కక్కిస్తారా, లేకపోతే కక్షపూరితంగా వ్యవహరిస్తారా? నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇది వరకు కూడా చెప్పాను, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎప్పుడు కూడా కక్ష రాజకీయాలను ఆయన ఎప్పుడు బిలీవ్ చేయరమ్మా. ఆయన ఎప్పుడూ బిలీవ్ చేయరు. ఆయనకి ఎప్పుడు కూడా ప్రజలు, ప్రజాహితం అంతే ఉంటుంది. ప్రజలకు మీరు అన్యాయం చేస్తే మాత్రం వదిలిపెట్టరు. ఆయన ఏమన్నా అన్నా కూడా ఒక క్షణానికి సర్లే వదిలేస్తాను, క్షమిస్తానని అనుకుంటారు, అంటారు. ఆయన అన్నా కూడా ఆయన సర్లే పోని క్షమిస్తానని అంటాడేమో. ప్రజలకి నువ్వు అన్యాయం చేసావని తెలిస్తే మాత్రం శంకరగిరి మాన్యాలే ఒక్కొక్కడికి. డౌట్ లేదు అందులో డౌట్ లేదు. ప్రజలకు అన్యాయం చేస్తే స్పేర్ చేయము, స్పేర్ చేసే ప్రసక్తి కూడా లేదు. సో మొన్న కూడా ఈ ఎలక్షన్ ఏదైతే అయిపోయిన తర్వాత రోజా గారు కావచ్చు, అదేవిధంగా కొడాలి నాని గారు కావచ్చు కూడా మళ్ళీ తీవ్ర పదజాలతో మాట్లాడడం జరిగింది. సో మరి ఏంటి, వాళ్ళని కట్టడి చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఏదో సానుకూల స్పందనతో వదిలేద్దాం అనుకుంటున్నారా?
ఎవరైతే మాట్లాడిన మంత్రులు అందరూ కూడా వాళ్ళు మనుషులైతే వాళ్ళకి సంబంధించినటువంటి మాటలు మనం వినాలి, వాటిని పరిగణలోకి తీసుకోవాలి. మనుషులే కాదని మనం ఎప్పుడో డిసైడ్ చేసేసాం. సరే, కానీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని ఇప్పుడు రోజాకు సంబంధించి చాలా అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లో ఇచ్చేసింది అది చేసిందని. ఒకవేళ ప్రూవ్ అయితే ఆమె మీద కూడా కేసులు పడతాయో మాకేం తెలుసమ్మా, మాకేం తెలుసు. ఆ సంబంధిత అధికారులు చూసుకుంటారు, ఆ డిపార్ట్మెంట్స్ చూసుకుంటాయి. కాకపోతే తప్పుడు పదజాలాన్ని ఏ విధంగా కూడా ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఉండదు. ఎవడు తప్పులు మాట్లాడినా, ఎవడు తప్పులు చేసినా సరే శిక్ష తప్పదు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా శిక్ష తప్పదు. సో ఇక 6వ తారీఖున ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కలవబోతున్నారు. సో వాళ్ళకి సంబంధించి ఏదైతే విభజన హామీ చట్టాల కింద ఏదైతే ఉన్నాయో వాటి మీద మాట్లాడడానికి 6వ తారీఖున కలవబోతున్నారు. ఎక్కడ కలుస్తారు ఏంటి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ఏంటి మేడం, నిజంగా అంటే ఒక మంచి వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ గురుగారు, ఇక్కడ శిష్యుడు అని అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకరే చంద్రబాబు నాయుడు గారి శిష్యులు కాదండి. అంతకుముందు ఉన్న కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యులే. ఏముంది అందులో, డౌటే ఉంది? ఇలా ఇప్పుడు ఆ లెక్క తీసుకుంటే నాకు తెలిసి ఇరు తెలుగు రాష్ట్రాల్లో వేరే పార్టీల్లో ఉన్నటువంటి చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే. సో ఒకసారి పార్టీ మారిపోయిన తర్వాత ఏమంటారంటే ఇట్ ఈస్ డిఫరెంట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే తెలుగు ప్రజల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలని కోరుకుంటారు. అలానే తెలుగు ప్రజలు ఎక్కడున్నా, తెలంగాణ కావచ్చు, లేకపోతే ఇంకెక్కడున్నా సరే తెలుగు ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటారు. ఇప్పుడు వేరే పార్టీల్లాగా, వేరే నేతల్లాగా నా రాష్ట్రం బాగుపడాలంటే పక్క రాష్ట్రాలు నాశనం అయిపోవాలని కోరుకునేటువంటి తత్వం చంద్రబాబు నాయుడు గారిది కాదు. అలాంటి ఆలోచన, అలాంటి సిద్ధాంతం కూడా మాది కాదు. సో ఖచ్చితంగా ఇవాళ రోజున ఎప్పుడైతే మేము మీరు గమనిస్తే ఇది మొదటిసారి కాదండి. 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి టాక్స్ ఇనిషియేట్ చేశారు. సో ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఇంకోళ్ళు ఉన్నారో క్వశ్చన్ కాదు అక్కడ. ఎప్పుడైనా సరే మన పక్క రాష్ట్రం కూడా బాగుండాలి, మనకి న్యాయబద్ధంగా ఏవి రావాలో అవి రావాలి, అలానే వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఆయన ఎప్పుడు ఎవరికి అన్యాయం చెయ్యరు, అన్యాయం కానివ్వరు కూడా. వాటర్ విషయంలో కూడా సో డెఫినెట్ గా నేను అదే చెప్తున్నాను. అటు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగకూడదు, ఇటు తెలంగాణకి అన్యాయం జరగకూడదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాలుగా విభజించబడ్డ అన్నదమ్ములే కదా. ఇప్పుడు మనం బాగుండాలి అని కోరుకోవడం తప్పులేదు, కానీ నా అన్నో తమ్ముడో నాశనం అయిపోవాలని ఎవరైనా కోరుకోం కదా. సో మేము కూడా అంతే కదా, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మనమైనా సరే, ఎవరైనా సరే, తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర ప్రజలు నాశనం అయిపోవాలని కోరుకుంటారా? ఎవరన్నా కోరుకోరే. సో ఖచ్చితంగా ఇవాళ రోజున ఏది మంచి ఏది చెడు రెండు రాష్ట్రాలకి అనేటువంటి దాని మీదనే ఒక సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇక ఫైనల్గా మేడం, ఈ మధ్య ఒక వీడియో చూశాను నేను. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు అంత దట్టియెస్ట్ పాలిటిషియన్, అంతటి దుర్మార్గుడు నేను ఎక్కడా చూడలేదు, నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొక్కాలి ఆయన భరిస్తున్నందుకు, ఇలాగే ఆయన భరిస్తున్నందుకు, ఇలాంటి మాటలని విన్నాం మనం. నిజంగానే మరి ఈ రోజున మరి ఏంటి, దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సన్నిహితుడిగా, చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లోనే మంత్రిగా చేసి వాళ్ళతో సహచరులుగా ఉండి ఈరోజు ఇలా మాట్లాడడానికి, ఈరోజు టీడీపీని తెలంగాణలో లేకుండా చేయడానికి గల కారణాలు ఇవన్నిటి మీద ఏం మాట్లాడతారు మీరు? మీ స్టేట్మెంట్ ఒకటి తప్పు ఏంటంటే తెలంగాణలో టీడీపీ లేదు అనేటువంటి స్టేట్మెంట్ తప్పు. తెలంగాణలో టీడీపీ ఉంది. మేము ప్రజా సమస్యల పట్ల అనుక్షణం కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. కేసీఆర్ గారికి ఇబ్బంది ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనలాగా ఏమంటారు అని అంటే ప్రాంతాల బేస్డ్గా, కులాల బేస్డ్గా, మతాల బేస్డ్గా ఎప్పుడు కూడా వైషమ్యాలు క్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకోరు. ఆయన చేత ప్రాంతం అనేటువంటి ఒక సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చాడు. 10 సంవత్సరాలు ఏం చేశాడు చూడలేదా మనందరం? ఇవాళ కొత్తగా వచ్చి ఏదో నేను ఉద్ధరిస్తాను అంటే ఎవడు వెండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారికి మీరు ఎక్కడ డిఫరెన్స్ చూడాలి అని అంటే, కేసీఆర్ గారు ఎప్పుడు కూడా పర్సనల్ అసాసినేషన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది ఒక రాజకీయ చతురత కాదు, అది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక మెచ్యూరిటీ కాదు. అది ఎప్పుడైనా సరే నువ్వు రాజకీయంగా ఎవరితో ఉన్నా డిఫర్ అవ్వచ్చు, తప్పలేదు. ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్తో డిఫర్ అవుతామండి. నేను కూడా రేవంత్ రెడ్డి గారితో భయంకరంగా డిఫర్ అవుతాను. కానీ దెర్ ఇస్ అ లిమిట్ వెన్ యూ టాక్ అబౌట్ పీపుల్. కానీ అంత మాట్లాడినటువంటి కేసీఆర్ గారికి ఒక దెబ్బ తగిలితే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చూసి పరామర్శించి వచ్చాడు. అది మానవత్వం. అది కూడా లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. సో వాళ్ళ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళ గురించి ఆలోచించేంత టైము మాకు లేదు,
అంత అంత ఆలోచన మాకు అంటే లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. దట్టియెస్ట్ పాలిటిషియన్ అంటే See, ఇప్పుడు దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్రస్ట్రేషన్స్. దానికి మీరు వచ్చేది ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు గమనించండి, ఉద్యమ సమయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీని ఎందుకు టార్గెట్ చేశాడు కేసీఆర్? ఖచ్చితంగా బలంగా ఉంది, ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల చాలా నమ్మకం ఉంటుంది, దాన్ని టార్గెట్ చేసి ముందరికి అంటే నేను బతకాలి అంటే పక్కవాడు చచ్చిపోవాలనుకుంటాడు కేసీఆర్. మేమేమనుకుంటాం, నేను బతకాలి పక్కవాడు బతకాలని మేము అనుకుంటాం. సో మాకు కేసీఆర్కి చాలా తేడా ఉంది. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు చాలా ప్లాట్ఫామ్స్ మీద ఏం చెప్తారు, నా తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు నేను చేసినటువంటి పనిని నాశనం చేయలేదు, కనీసం ముందరికి తీసుకెళ్లారు అంటాడు. అది చంద్రబాబు నాయుడు గారి ఔదార్యం. కేసీఆర్ గారి కుంచిత మనస్తత్వం ఎక్కడ బయటపడుతుంది? ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అన్నాడు. ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చేటప్పటికి ఒక సర్ప్లస్ స్టేట్గా తెలంగాణ ఫామ్ అయింది అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేయబట్టే. ఆ మాత్రం కూడా నీకు జ్ఞానం లేకపోతే ఎవడేం చేయగలడు? అయినా ఇప్పుడు ఏముందిలేండి, ప్రజలు బుద్ధి చెప్పారుగా, బ్రహ్మాండమైన బుద్ధి చెప్పారు. ఆ రోజున ఇప్పుడు ఇద్దరు గురు శిష్యులు, మీరు ఇంత గురు శిష్యులు అన్నారు చూసారా, ఆ ఇద్దరు గురు శిష్యులు అంటే కేసీఆర్ అండ్ జగన్ ఇద్దరు. ఒక ఆయన ప్రతిపక్ష హోదా ఆల్రెడీ ప్రజలే ఇవ్వలేదు, ఇంకొక ఆయనకి ఇచ్చిన ప్రతిపక్ష హోదా కూడా తన్ని తగలేసేటట్టుగా ఉన్నారు ఎమ్మెల్యేలతో సహా. సో వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్స్ లో మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం పెద్దగా లేదు. సో నెక్స్ట్ ఏంటి మేడం, తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఒక బలమైనటువంటి శక్తిగా, ప్రజల తరఫున పోరాడేటువంటి శక్తిగా టీడీపీ ఎప్పుడు ఉంటుంది తెలంగాణలో. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బిజీ స్కెడ్యూల్, ఢిల్లీ వెళ్తున్నారు. సో అయినా కూడా ఒక 10 నిమిషాలు మా కోసం కేటాయించారు. ఏదేమైనా తెలుగు ఇరు రాష్ట్రాల్లో టీడీపీ బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడైనా మంచి ప్రజారంజకమైనటువంటి పాలన అందించాలని మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు స్టూడియో.